హలో గైస్, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు అవర్ వీడియో. ఈ వీడియోలో మనం 12 జ్యోతిర్లింగాలలో లాస్ట్ జ్యోతిర్లింగం అయినటువంటి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని అయితే దర్శించుకుందాం. అండ్ ఈ టెంపుల్లో మెన్ అయితే షర్ట్ రిమూవ్ చేసి దర్శనం అయితే చేసుకోవాలి. సో అది ఎందుకో కూడా తెలుసుకుందాం. మీరు జస్ట్ 350 రూపీస్కే కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ్, ఎల్లోరా కేవ్స్ అండ్ మినీ తాజ్ మహల్ అండ్ ఇంకో కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయొచ్చు. సో అది ఎట్లనో ఏందని చెప్పి వీడియో ఎండింగ్లో అయితే చెప్తా. సో మీరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం షిర్డీ నుండి బైక్ రైడ్ చేసుకుంటా కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని అయితే రీచ్ అయిపోతాం. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో వీడియోని అయితే ఒక లైక్ చేయండి, అట్లనే కింద ఉన్నటువంటి హైప్ బటన్ని క్లిక్ చేసి హైప్ అయితే చేయండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. హలో గైస్, ఇవాళ అయితే మనము షిర్డీలో వచ్చేసి ఇది మనకి డే 2. సో ప్రస్తుతానికి టైం అయితే 11 అట్లా అవుతుంది. సో డే 2లో ఉన్నప్పుడు మనకి చాలా ప్లేసెస్ దగ్గరనే ఉంటాయి షిర్డీలో ఎక్స్ప్లోర్ చేయడానికి, నాసిక్ కానీ త్రయంబకేశ్వర్ కానీ. సో ఇవాళ అయితే మేము ఎల్లోరా కేవ్స్ ఉన్న కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగంకి అయితే వెళ్తున్నాం. 11 అవుతుంది కదా, ఇక్కడ నుండి మనకి ఎల్లోరా కేవ్స్ అరౌండ్ ఒక 80+ కిలోమీటర్స్ ఏమో ఉంది, 97 కిలోమీటర్స్ ఉంది ఎల్లోరా కేవ్స్. అండ్ దెన్ ఎల్లోరా కేవ్స్ అయిన తర్వాత కృష్ణేశ్వర్కి అయితే వెళ్తాం. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. ఇది మేము తీసుకున్నటువంటి రూము షిర్డీలో, అండ్ ఓవరాల్ అయితే బాగానే ఉంది. అండ్ ఈ రూమ్కి సంబంధించి వేరే వీడియోలో పెడతాం మీకు ఎట్లా బుక్ చేసుకోవాలి ఏందని చెప్పి. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. అండ్ గైస్, మేము స్టే చేస్తుంది వచ్చేసి ఇది సాయి ఆశ్రమ్ భక్తి నివాస్ అని చెప్పి ఒకటి. సో ఇక్కడ మనకి ప్లెంటీ ఆఫ్ రూమ్స్, పార్కింగ్ ప్లేసు, అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ జస్ట్ 10 రూపీస్. ఈ వాటర్ బాటిల్ టీ 2 రూపీస్, అట్లా చాలా బడ్జెట్ ఉంటాయి. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. సో మ్యాప్స్ అయితే పెట్టేసుకుందాం. ఈ షిర్డీ దాటేంత వరకు కొంచెం రోడ్స్ అయితే బాగుండవు, ఆ తర్వాత బాగానే ఉంటాయి. ఇక్కడ బుక్ చేసుకోనికి మ్యాక్సిమం ట్రై చేయండి, ఎందుకనంటే ఇది చాలా బెనిఫిట్ అయిపోతాయి మీకు. రూమ్ చూసారు కదా, అంత చీప్లా నీట్ అండ్ క్లీన్ రూమ్స్, చాలా పెద్ద రూమ్స్, ఓవరాల్గా బాగుంటుంది. సో మనం పోయేసరికి ఒక 2 hours అయితే టైం పడుతుంది. సో ఒక 1 o'clock అట్లా అవుతుందేమో, 1:05 అట్లా అవుతుంది. సో మీరు వీడియో ఎండింగ్లో లైక్ ట్యాక్సీ తీసుకొని అయినా, లేకపోతే చీపెస్ట్ వేలా ఎల్లోరా కేవ్స్, కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ్ అండ్ ఇంకొక 2 ప్లేసెస్ వేరే ఔరంగాబాద్లో మినీ తాజ్ మహల్, అలాంటి జస్ట్ చీప్గా 350 రూపీస్కే ఎట్లా ట్రావెల్ చేయాలి అనేది కూడా మీకు చెప్తా. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. అండ్ ఇక్కడ త్రూ అవుట్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. అండ్ మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ఇదైతే అస్సలు మిస్ చేయకండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది ఎంట్రెన్స్. సో ఇక్కడ నుండి అయితే మనకి ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. చూస్తారు కదా, ఇది చాలా పెద్దగా ఉంది. నాకు తెలిసి ఒక 20 acres ఉంటుందేమో ఇది మొత్తం. చాలా బ్లాక్స్ కూడా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అవన్నీ. ఇది సాయి ఆశ్రమ్ భక్తి నివాస్ ఎంట్రెన్స్. మేము నిన్న మధ్యాహ్నమే వచ్చినాము, నిన్న నైట్ దర్శనం కాలేదు, టెంపుల్ క్లోజ్ అయిపోయింది. సో ఇవాళ మార్నింగ్ దర్శనం చేసుకునేసరికి లేట్ అయిపోయింది. సో టెంపుల్ అయితే మనకి నైట్ 9:30కి అట్లా క్లోజ్ అయితే అయిపోతుంది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి మీరు. అండ్ గైస్, ఇటు రైట్ సైడ్ చూస్తారు కదా, ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ కాంప్లెక్స్. అండ్ ఇక్కడ నుండి మనం దర్శనానికి అయితే పోవచ్చు, మెయిన్ టెంపుల్ ఇది. సో ఇక్కడ మీకు గేట్ నెంబర్ 7 అట్లా ఉంటుంది, అది ఫ్రీ దర్శనం. గేట్ నెంబర్ 6 అంటే 200 పెయిడ్ దర్శనం అవన్నీ ఉంటాయి. సో ఇది మాకు ఇవాళ అయితే దర్శనానికి ఒక 30 నుండి 40 minutes అయితే పట్టింది. థర్స్డే కానీ వీకెండ్స్లో కానీ వస్తే ఇంకెక్కువ పడుతుంది, కాకపోతే మాకు తొందరనే అయిపోయింది. ఇది మొత్తం చూస్తారు కదా, ఇది అంతా టెంపుల్ కాంప్లెక్సే, లోపల బాగుంటుంది. అండ్ మీరు షిర్డీకి కానీ ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ 2-3 days ప్లాన్ చేసుకోండి. ఒకరోజు దర్శనం ఇక్కడ లోకల్ ప్లేసెస్ అయిపోయినా, ఒక రోజేమో నాసిక్ సైడ్ వెళ్ళొచ్చు, ఇంకొక రోజు ఎల్లోరా కేవ్స్ అట్లా వెళ్ళేసి మీ షిర్డీ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ బస్సు చూస్తారు కదా, మనం ఉంటున్న ప్లేస్ నుండి టెంపుల్ వరకు మనకి ఫ్రీగా డ్రాప్ చేస్తారు. ఎవ్రీ 15 minutesకి ఒక బస్ అయితే ఉంటుంది. అండ్ ఈ సర్వీస్ బాగున్నది, ఆశ్రమం కానీ ఇక్కడ బస్ ఫెసిలిటీ కానీ ఓవరాల్గా ఫుల్ సాటిస్ఫైడ్ మనం పెట్టే ప్రైస్కి. అదంతా ఇటు సైడ్కి పోతే ప్రసాదాలే, ఫ్రీగా ఫుడ్ ఉంటుంది. లాస్ట్ టైం వెళ్ళాం కానీ ఈసారి వెళ్దాం అనుకుంటే టైం సరిపోతలేదు. ఇవాళ సాయంత్రం చూడాలి ఏమవుతుందో. అసలు మేము షిర్డీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అయితే ఎంత వర్షం పడ్డదంటే అసలు ఎందుకు వచ్చినామన్న సిచ్యువేషన్ అయితే అనిపించింది, అంత వర్షం ఉండే. కాకపోతే ఇలా మొత్తం క్లియర్గానే ఉంది, చూడాలి అట్లనే.
సో కొంచెం మనము ఈ ఫోర్ట్స్ ఇవన్నీ అయిపోయేంత వరకు వర్షం పడకపోతే బాగుంటుంది. వాటర్ ఫాల్స్ దగ్గర వర్షం పడ్డా ఏం కాదు, కానీ ఈ ఫోర్ట్స్ దగ్గర వర్షం పడితే ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఈ వీడియో మీరు ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ హైప్ ఉంటుంది, హైప్ కూడా వేయండి. సో ఇక్కడ ముందు రోడ్ బాగాలేదని చెప్పినా కదా, ఇక్కడ స్ట్రెచ్ అసలు రోడ్ అసలే మంచిగా ఉండదు, అందుకే ఇక్కడ ఇంత ట్రాఫిక్ జామ్. ఇప్పుడు గైస్ ఇప్పుడైతే మనం హైవే అయితే ఎక్కేసినాం. సో ఇక్కడ నుండి ఇంకా మనకి 90 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఈ హైవేలు మొత్తం బాగానే ఉంటాయి, కాకపోతే మధ్యలో ఒక స్ట్రెచ్ కాడ మరీ ఖరాబ్ ఉండిపోతాయి. అసలు నేషనల్ హైవేనా అన్నట్టు ఉంటుంది. ఇదైతే NH 752. అండ్ ఇక్కడ నుండి మనం ముందు ఒక డైవర్షన్ తీసుకొని డైరెక్ట్ ఇంకొక హైవే అయితే ఎక్కేస్తాం 752I అని చెప్పి. సో అది ఎక్కేస్తే కథం ఇంకా స్ట్రైట్ కొట్టేస్తే ఎల్లోరా కేవ్స్ వరకు అదే. సో ఇంకా స్టార్ట్ వెళ్ళిపోదాం. సో మ్యాక్సిమం 1 అవర్ 2 అవర్స్ చూపిస్తుంది కదా. సో మనం ఎంత లేదన్నా ఒక 1.5 అవర్లో అయితే రీచ్ కావాలి. లెట్స్ గో. అండ్ గైస్ మనం ఫ్యూయల్ నిన్న పొద్దున కొట్టించినాం. సో ఇప్పుడు ఎంతో కొంత ఫ్యూయల్ అయితే అయిపోయాలి. సో ఇక్కడైతే మనకు 104 ఉంది, అదే మన తెలంగాణలో అయితే 110. భయ 510 510 510 510 510 510. సో 4.8 లీటర్స్ అయితే వచ్చింది ఇక్కడికి. సో మన అప్ అండ్ డౌన్కి సరిపోతుంది. అరౌండ్ మనకి 200+ కిలోమీటర్స్ వస్తుంది కదా, ఇవాటికి సరిపోతుంది. ఇది జుగాడు మధ్యప్రదేశ్లో వేయించిన. సో ఈ ఛార్జింగ్ ఒకటి మధ్యప్రదేశ్లో వేయించినప్పుడు ఇప్పుడు కుంభమేళా రైడ్ అప్పుడు ఇది ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది. సో యాక్చువల్గా నేను పనిచేయదేమో ఫేక్ పవర్ బ్యాంక్ లాగా ఫేక్ ఛార్జర్ అనుకున్నా, బట్ ఛార్జింగ్ అయితే భలే ఎక్కుతుంది. వాటర్ ప్రూఫ్ కూడా చూస్తే అట్లా కనిపిస్తుంది. కానీ ఫ్యూయల్ అయితే వేయించిన బాగానే కొట్టిండు, హాఫ్ ట్యాంక్ వచ్చింది. అండ్ ఈజీగా అర్థమైపోతుంది. ఈ బైక్లో 500 కొట్టిస్తే హాఫ్ ట్యాంక్ నిండిపోతే కరెక్ట్ కొట్టినట్టు, నిండకపోతే గోల్మాల్ జరిగినట్టు. అయితే బాగానే కొట్టిండు. సో ఇప్పుడు ఇంకా కంటిన్యూస్ వెళ్ళిపోవాలి. ఇంకొక 70 కిలోమీటర్స్ ఉంది అంతే. సో ఇక్కడ చూస్తారు కదా, నిన్న మేము వచ్చేటప్పుడు కూడా ఇట్లా చాలామంది అయితే వచ్చారు. సంథింగ్ ఏదో యాత్ర అవన్నీ చేస్తారు. ఇక్కడ చాలా దూరం నుండి వస్తారు. నేను ఔరంగాబాద్ తర్వాత నుండి చూస్తున్నా. అంటే ఒక 150-200 కిలోమీటర్లు ఉంటాయి. సో అక్కడ నుండి కూడా చాలా మంది వస్తారు ఇట్లా యాత్ర చేసుకుంటా. స్టేషను మనకి హైవేల మీద కూడా ఇట్లా ఉంటుంది స్టోరీ. ఇంకొక థింగ్ ఏంటంటే కొన్ని ఇంకా మొత్తం హెవీ డ్రైవర్. అండ్ గైస్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రావెల్లో రావాలనుకుంటే టెంపుల్ దగ్గర చాలా ట్రావెల్స్ అయితే ఉంటాయి. సో పర్ పర్సన్కి 350 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. కృష్ణేశ్వర్ టెంపుల్, ఎల్లోరా కేవ్స్, మినీ తాజ్మహల్ అండ్ ఒక హనుమాన్ టెంపుల్కి. సో ఇది మీరు నెక్స్ట్ డే వెళ్దాం అనుకుంటే ఇవాళ నైట్ వరకు అయితే బుక్ అయితే చేసుకోండి. సో ఇవాళ నైట్ వరకు బుక్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 7కి అట్లా అయితే మనకి స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ నైట్ వరకు అయితే మనల్ని అయితే డ్రాప్ చేస్తారు. అండ్ మధ్యలో రోలు చూడండి గైస్. మనం పోతా అంటే ఒక్కోసారి హైవే ఎక్కుతున్నాం, మళ్ళీ అదే హైవే చిన్న ఊళ్ళ నుండి పోతుంది. ఒక దగ్గర మంచిగా ఉంటుంది, ఒక దగ్గర ఖరాబ్ ఉంటుంది. అంటే నాకు తెలిసి ఇక్కడ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కాబట్టి వీటిని అంతా పట్టించుకుంటలేరు. సో ఎందుకంటే మ్యాక్సిమం ట్రక్స్ అవన్నీ ఇట్లా దానిపైకి వెళ్ళిపోతాయి కదా. గైస్ రోడ్ కండిషన్స్ చూడండి. ఇవి మనకి మహారాష్ట్రలో రోడ్స్ తెలంగాణతో పోల్స్తే కనీసం ఇది ఒక 10% కూడా డెవలప్మెంట్ లేదు లోపల, ఎక్సెప్ట్ హైవేస్ని వదిలేస్తే. ఇప్పుడు ఏదో లోపల ఏదో చిన్న ఊరు నుండి మళ్ళీ హైవే నుండి బయటకు వచ్చినాం. ఈ ఊళ్ళో నుండి కొంచెం ట్రావెల్ చేసి మళ్ళీ హైవే కనెక్ట్ అయిపోతాం. ఈ గూగుల్ మ్యాప్స్ ఒకటి ఊకే హైవే నుండి దింపుతుంది, ఎక్కిస్తుంది, ఏదో ఫ్యూయల్ ఎఫిషియెంట్ రూట్స్ అది ఇదని. కాకపోతే చూస్తారు కదా ఇది ఇక్కడ రోడ్స్ కండిషను. సో తెలంగాణతో పోల్స్తే ఇది వరస్ట్. గైస్ మనకి ఎల్లోరా కేవ్స్ వచ్చేసి ఇంకొక 4-5 కిలోమీటర్స్ ఉంది. సో అట్లా అని చెప్పి లంచ్ బ్రేక్ అని అయినాము. సో ఆల్రెడీ టైం 2:10 అట్లయితే అవుతుంది. సో లంచ్ కంప్లీట్ చేసుకొని ఎల్లోరా కేవ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఆ తర్వాత కొంచెము 5-6కి అట్లా కృష్ణేశ్వర్కి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయితే కావాలి. సో యాక్చువల్గా మేము ఒక 1.5 అవర్ 2 అవర్స్లో వస్తాం అనుకుంటే అది 3 అవర్స్ పట్టింది. సో మధ్యలో చిన్న పల్లెటూళ్ళ నుండి తీసుకొని వచ్చింది. సో అట్లా అని చెప్పి లేట్ అయితే అయింది.
ఒక చిన్న దాబా ఉంది. సో ఆ దాబా దగ్గర అయితే థాలీ తీసుకున్నాము. ఇది 180 అంట. అండ్ ఆల్రెడీ మనకి దగ్గరికి వచ్చేసినందుకు చూడండి కొండలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక 4-5 కిలోమీటర్స్ అంతే. సో ఇక్కడ బాగానే ఉంది టేస్ట్ అయితే. అండ్ మన సైడ్ వెజ్ థాలీ అంటే కంప్లీట్గా రైస్ ఇస్తారు కదా, ఇక్కడ అట్లా ఉండదు. 4 తందూరి రోటీ ఇచ్చారు, కొంచెం రైస్ ఇచ్చారు. సో ఓవరాల్గా టేస్ట్ అయితే బాగానే ఉంది. ప్యూర్ వెజ్ అన్న తర్వాత ఇక్కడ ఆగేసినాం. బాగానే ఉంది. ఇన్ కేస్ మీరు ఎల్లోకి వస్తే ట్రై చేయవచ్చు. ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ రూమ్స్ అంట. గురు హోటల్ గురు నేమ్ వచ్చేసి. సో చూడండి ఆ కొండలు చూడండి, మనకి ఇంకా ఆ వైబ్ అయితే వస్తుంది ఇటు పోతున్న కొద్దీ. అండ్ గైస్ హైవే నుండి మనం ఒక రైడ్ తీసుకున్నాం అంతే. మనం దాబాలో తిన్నాం కదా, అక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చే రైడ్ తీసుకోగా ఇక్కడ నుండి మనకి ఎల్లోరా కేవ్స్కి ఇదే దారి. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇంత ఫేమస్ యునెస్కో సైటు, అలాంటి దాని దగ్గర రోడ్ మెయింటెనెన్స్ ఇట్లుంది. ఇంకా వేరే లోపటే ఉండే మన ట్రైబల్ విలేజెస్ దగ్గర ఇంకా రోడ్లు ఎలా ఉంటాయో, ఇంత టూరిస్టిక్ స్పాట్ దగ్గరనే ఇంత దారుణంగా రోడ్ కండిషన్ ఉందంటే తెలంగాణ బండి. ఇది కావాల్సుకొని ఎరా లేకపోతే ఎందుకో అర్థం కాదు. ఇంత ఫేమస్ టూరిస్ట్ స్పాట్ దగ్గరనే రోడ్స్ ఇట్లున్నాయంటే మరి దారుణమైన విషయం ఇది. మనం ఎల్లోరా కేవ్స్ అయితే విజిట్ చేసేసి ఆ తర్వాత కృష్ణేశ్వర్కి అయితే వెళ్ళిపోదాం. ఎందుకనంటే ఇప్పుడే కృష్ణేశ్వర్ దగ్గరికి పోతే రష్ ఉంటే లైన్లు ఉండాల్సి వస్తుంది, ఎల్లోరా కేవ్స్ క్లోజ్ అయిపోతుంది. సో అందుకే ఫస్ట్ ఎల్లోరా కేవ్స్ పోవాలి. కానీ అయ్యేమి ఇవాళ వర్షం పడతలేదు. వర్షం పడితే ఇక్కడ పరిస్థితి ఇంకెట్లుంటుండేను. సో గైస్ ఇది కృష్ణేశ్వర్ టెంపుల్. సో ఇది మనం ఎల్లోరా కేవ్స్కి వెళ్ళే దారిలో ఉంటుంది. సో మనం పోయి వచ్చిన తర్వాత ఇక్కడ దర్శనం అయితే చేసుకుందాం. ఇప్పుడు మనం ఎల్లోరాకి వెళ్తున్నాం. ఫస్ట్ ఎల్లోరా ఇక్కడ నుండి ఇంకొక 1 కిలోమీటర్ దూరం ఉంది అంతే ఎల్లోరా కేవ్స్. ఇది కృష్ణేశ్వర్ టెంపుల్. మొత్తం చూసారు కదా, ట్రక్కులు మొత్తం ఇలాగే వస్తున్నాయి. ఇది సంథింగ్ స్టేట్ హైవే 22 అంట. అండ్ గైస్ ఇంత దూరం వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, సో ట్యూస్డే రోజు ఎల్లోరా కేవ్స్ క్లోజ్. సో ఆ విషయం నాకు తెలియదు. అండ్ మ్యాప్స్లో కానీ ఎక్కడ కానీ చూసినా అప్డేట్ ఏం లేకుండా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది క్లోజ్ అని ఉంది ట్యూస్డే రోజు. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకొక పక్కన ఉన్న కృష్ణేశ్వర్ టెంపుల్ అయితే పోయి విజిట్ చేద్దాం. సో లెట్స్ గో దేర్. సో వచ్చినందుకు డిసప్పాయింటింగ్ ఉంది. నేను అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం కదా, విజిట్ చేద్దామని అనుకున్నాం. కాకపోతే ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. అండ్ గైస్ ఇక్కడ మనకి ఎల్లోరా కేవ్స్ అయితే క్లోజ్ ఉంది కదా. సో మీరు వచ్చినప్పుడు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని రండి. ట్యూస్డే రోజు మాత్రం ఎల్లోరా కేవ్స్ ప్లాన్ చేసుకోకండి. సో ఇప్పుడు రిటర్న్ దర్శనానికి వెళ్ళి దెన్ బ్యాక్ టు షిర్డీ. అండ్ గైస్ మనకి టెంపుల్కి ఎదురుగానే ఇక్కడ పార్కింగ్ అయితే ఉంటుంది. సో పార్కింగ్కి పర్ బైక్ అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేసిర్రు. సో ఇక్కడ పార్కింగ్ చేసి అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. సో పైన మనకి కొంతమంది మొబైల్స్ అలౌడ్ అంటారు. సో కాబట్టి మనం మొబైల్స్ అవన్నీ తీసుకోవచ్చు. సో బ్యాగ్ లగేజ్ కూడా అలౌనేనంట. సో ఇది ఓవరాల్ మనకి బయట నుండి టెంపుల్ అయితే ఇట్లా కనిపిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి మనం లైన్లోనైతే నిలబడదాం. అండ్ చూస్తారు కదా, మేము ఇవాళ రష్ ఉండదేమో అనుకున్నాం. కాకపోతే ఎల్లోరా కేవ్స్కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి రావడంతో సో ఓవరాల్గా మనకి రష్ అయితే పెరిగింది. సో అక్కడ ఎల్లోరా కేవ్స్ ఓపెన్ ఉంటే కొంచెం రష్ అయితే తక్కువ ఉంటుండే. కాకపోతే చూస్తారు కదా, ఇట్లా ఎంటర్ కాగా మనకి కంప్లీట్గా షాప్లు అవన్నీ అయితే ఉంటాయి. అండ్ అసలు నేను అస్సలు ప్లాన్ చేయలేదు కృష్ణేశ్వర్ని విజిట్ చేద్దామని చెప్పి. కాకపోతే అనుకోకుండా విజిట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ ప్లీజ్ రిమూవ్ యువర్ షూ అని ఇట్లా షాప్స్ ఉన్నాయి. అక్కడ ఫ్రీగానే పెట్టొచ్చు, మనం ఎంతో కొంత టిప్ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడైతే లైన్లో నిలబడ్డ తర్వాత నేను ఒక 5-10 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది అనుకున్నా. కాకపోతే లోపలికి వచ్చిన తర్వాత అర్థమైపోయింది. సో మామూలుగానైతే ఇక్కడ 2 నుండి 3 అవర్స్ ఆఫ్ టైం అయితే పడుతుంది. అండ్ ఇప్పుడు రష్ కూడా చాలా ఎక్కువనైతే ఉంది. సో మాకైతే అరౌండ్ ఒక 2 అవర్స్ లైన్లలో తిరగడానికే సరిపోయింది. అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ అయితే అస్సలు బాగాలేదు. అండ్ ఇది ఓవరాల్గా మనము టెంపుల్ దగ్గరికి అయితే ఇట్లా వచ్చేస్తాం. టెంపుల్ దగ్గరకు వచ్చేసిన తర్వాత సో ఎవరైతే మెన్ ఉంటారో, సో మెన్ అయితే షర్ట్ రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో షర్ట్ ఎందుకు రిమూవ్ చేయాలంటే, సో మన ఈగో కానీ మన హుందాతనాన్ని కానీ సో దేవుడి దగ్గర అన్ని వదిలిపెట్టి ప్రాపర్గా దర్శనం చేసుకుంటున్నామని అర్థం. సో అందుకే షర్ట్ రిమూవ్ చేసి అయితే మనం దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మెన్ అయితే. సో దర్శనం లోపల అయితే చాలా ఎక్సలెంట్గానే అయితే అయింది. అండ్ దర్శనం అయిపోయి బయటకు వచ్చేలోపే వర్షం కూడా స్టార్ట్ అయితే అయిపోయింది.
సో మాకు కంప్లీట్గా 3 నుండి 3.5 అవర్స్ టైం అయితే పట్టింది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకా మండేస్ రోజు ఇంకా ఎక్కువ రష్ అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ బయటికి రాగానే ఇక్కడ ఒక సమాధి టెంపుల్ అయితే ఉంది. అండ్ ఇట్లా మా దర్శనం అయితే అయిపోయింది. సో వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో చేయండి.